హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసే ప్రాజెక్ట్ వచ్చేసి పిప్ నోటర్ అనమాట. ఇది 1 మంత్ బ్యాకే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను, కానీ యూట్యూబ్లో నేను వీడియో అన్నది పోస్ట్ చేయలేదు. యూట్యూబ్లో పోస్ట్ చేస్తే కొంతమందికి యూజ్ అయ్యిద్ది కదా కొత్త యూజర్స్కి. సో ఇది కొత్త యూజర్స్ కూడా ఒకవేళ ఇన్కేస్ ఎవరైనా స్టార్ట్ చేయకపోతే కొత్త యూజర్స్ ఈ నోడ్ రన్ అన్నది స్టార్ట్ చేయొచ్చు ఇప్పుడు. సో స్టార్ట్ చేయాలంటే మీకు వచ్చేసి ఫస్ట్ పెయిడ్ VPS ఆర్ ఫ్రీ VPS ఉండాలి. పెయిడ్ VPS అయితే మీరు వెబ్సైట్స్లో గూగుల్లో అదే సెర్చ్లో ట్రై చేయండి, మీకు పెయిడ్ VPSలో వస్తాయి వెబ్సైట్స్. సో దాని త్రూ మీరు పెయిడ్ VPS బై చేసుకుని రన్ చేసుకోవచ్చు. లేదు మేము పే చేయలేము, అంత బడ్జెట్ లేదనుకుంటే ఫ్రీ VPS ఉంది గూగుల్ క్లౌడ్ వాళ్ళది, అది ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను, ఇక్కడ మీరు యూట్యూబ్లో వాచ్ చేయొచ్చు. సో ఇది వాచ్ చేసి మీరు ఫోన్పే ద్వారా ఒక ₹2 పే చేసి ఇది ఫ్రీ VPS ట్రయల్ అన్నది తీసుకోవచ్చు. ఇన్కేస్ మీకు ఫోన్పే వర్క్ అవ్వకపోతే డెస్క్టాప్ సైట్లో పెట్టండి, QR కోడ్ అన్నది డిస్ప్లే అయ్యింది. సో ఇన్కేస్ అది కూడా వర్క్ అవ్వకపోతే కార్డ్స్ ఏమైనా ఉంటే ట్రై చేసి చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక స్మాల్ అప్డేట్ ఏంటంటే, గెన్సిన్ ఇంతకుముందు నోడ్ రన్ చేసాం కదా, ఈ వీడియోలో నేను ఏం చేశానంటే స్పెసిఫికేషన్స్ అన్నవి కొంచెం సరిపోతాయి అని చెప్పాను. సో అవి ఏమైందంటే ఆ స్పెసిఫికేషన్స్కి కిల్ అయిపోతుంది నోడ్ రన్ అన్నది. సో అందుకని ఏం చేశాను, కామెంట్ బాక్స్లో నేను పిన్ చేశాను స్పెసిఫికేషన్స్ అన్నవి. సో మీరు ఎవరైనా కొత్త యూజర్స్ గెన్సిన్ నోడ్ రన్ వాచ్ చేస్తే కనుక ఆ కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసిన స్పెసిఫికేషన్స్తో క్రియేట్ చేయండి VM అన్నది. నెక్స్ట్ కమాండ్స్ అన్నవి సేమే, జస్ట్ స్పెసిఫికేషన్స్ ఒకటి చేంజ్ అయ్యి. సో అదొకటి మీరు చేంజ్ చేసుకుని కమాండ్స్ అన్నవి జస్ట్ 1 by 1 కాపీ పేస్ట్ చేయండి వీడియో చూస్తూ. సో ఇక్కడికి వచ్చేసి అప్డేట్స్ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి మనము పిప్ నోడ్ రన్ అన్నది రన్ చేయాలి. సో కమాండ్స్ అన్నవి మన టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్లో నేను పోస్ట్ చేస్తాను, మీరు జస్ట్ 1 by 1 కాపీ పేస్ట్ చేయండి. ఫస్ట్ వచ్చేసి మనం ఫ్రీ VPSలో VM అన్నది క్రియేట్ చేయాలి పిప్ నోడ్ రన్ కోసం. సో అందుకోసం మీరు ఏం చేస్తారు, క్రియేట్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేయండి. సో క్రియేట్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేశాక ఇలాగ నేమ్ వస్తుంది. ఇక్కడ మీకు నచ్చిన నేమ్ అన్నది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నేను జస్ట్ ఇలాగ నాకు నచ్చిన నేమ్ అన్నది నేను ఇస్తున్నాను. ఇది ఎక్కడ మనం యూజ్ చేయం, జస్ట్ మనకు ఐడెంటిఫికేషన్ కోసం అనమాట. మీకు ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ ఇవ్వండి. నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేస్తే E2లో ఉంటుంది సిరీస్ వచ్చేసి, సేమ్ దాన్ని అలాగే ఉంచేసి నేమ్ డిస్టర్బ్ చేయొద్దు. నెక్స్ట్ వచ్చేసి కస్టమ్లోకి రండి. కస్టమ్లోకి వచ్చి ఇక్కడ 8 పెట్టండి vCPU, అలాగే వచ్చేసి GB కూడా 8 పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి OS అండ్ స్టోరేజ్ మీద క్లిక్ చేయండి, చేంజ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి పైన డీబైన్ అని వస్తుంది. ఇన్కేస్ మీకు డీబైన్ రాకపోతే కనుక డీబైన్ పెట్టుకోండి ఆపరేటింగ్ సిస్టమ్. అలాగే వెర్జన్ వచ్చేసి కూడా ఫస్ట్ అనమాట, 86/64 అని చెప్పి ఇలా ఉంటుంది, Linux 12 అని చెప్పి ఇది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సైజ్ వచ్చేసి 200 మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఇంకా అంతకన్నా ఎక్కువైనా ఇవ్వచ్చు, కానీ మనకి క్రెడిట్స్ సరిపోవు కాబట్టి 200 ఇస్తే కొంచెం 50 days 60 days అన్న రన్ చేయొచ్చు. ఇంకెక్కువ ఇస్తే 1 monthకి అయిపోద్ది. సో అందుకని మీరు 200 ఇవ్వండి. నేను కమాండ్లో కూడా 200 ఇచ్చాను, మళ్ళీ మీరు ఏం చేంజ్ చేయకుండా సరిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెట్వర్కింగ్ మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఫస్ట్ 2 మీద టిక్ చేసి క్రియేట్ మీద క్లిక్ చేయండి. సో మన VM అన్నది క్రియేట్ అయ్యిద్ది. వన్స్ క్రియేట్ అయ్యాక టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను కదా కమెంట్స్, అవి 1 by 1 కాపీ పేస్ట్ చేస్తే సరిపోద్ది అనమాట. సో ఇంతకుముందు ఆల్రెడీ ప్రీవియస్గా రన్ చేసిన వాళ్ళకి వీడియో లాస్ట్లో నేను చెప్తాను. జస్ట్ ఒక 3-4 కమాండ్స్ అన్నవి ఉన్నాయి, అవి నేను పోస్ట్లో కూడా ఇస్తాను. మీరు జస్ట్ అదొక్కటి చేస్తే చాలు, మీరు మొత్తం మళ్ళీ ఏమి డిలీట్ చేయడం కానీ కొత్తగా క్రియేట్ చేయడం ఏం మీరు చేయవసరం. ఇది ఓన్లీ కొత్తగా ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. ఎండింగ్లో మాత్రం ప్రీవియస్గా టెలిగ్రామ్ ఛానల్లో చూస్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు ఒక 4 కమాండ్స్ ఉన్నాయి, అవి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ఏంటన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే కొత్త యూజర్స్కి ఎలా చేయాలో చెప్తున్నాను. ఇలా రైట్ సైడ్ మీకు ఏమన్నా ఇలా యాక్టివేట్ డిస్మిస్ అని ఉంటే డిస్మిస్ క్లిక్ చేయండి. ఫుల్ అకౌంట్తో మనకి ఏం పని లేదు, జస్ట్ డిస్మిస్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకి VM అన్నది క్రియేట్ అయింది మనకు స్పెసిఫికేషన్స్ తగ్గట్టు. సో ఇక్కడ SSH మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇలాగ ఆథరైజ్ అని వస్తుంది, ఆథరైజ్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మనకి టెర్మినల్ అన్నది ఓపెన్ అయ్యింది. సో ఇప్పుడు మనకి టెర్మినల్ ఓపెన్ అయింది కాబట్టి ఇప్పుడు మన ఛానల్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ కమాండ్ అన్నది కాపీ చేసుకుని ఇక్కడికి వచ్చేసి రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చేసి పేస్ట్ అని చెప్పి వస్తుంది, పేస్ట్ చేయండి. సో మీరు మొబైల్లో కూడా రన్ చేయొచ్చు సేమ్ ఫ్రీ VPS ద్వారానే. అలాగే సిస్టమ్ ఉన్న వాళ్ళు సిస్టంలో VPS లాగిన్ అయ్యి చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు అనమాట, ఫ్రీ ఆఫ్ కాస్టే కాబట్టి ఫ్రీ VPSని యూజ్ చేసుకుని చేయండి. మొబైల్లో కూడా రన్ అయ్యిద్ది. వితౌట్ VPS అయితే మొబైల్లో రన్ అవ్వదు. మీకు VPS ఉంటే కనుక మొబైల్ త్రూ లాగిన్ అయ్యి రన్ చేయొచ్చు. ఆల్రెడీ నేను ప్రీవియస్గా వీడియోస్ పోస్ట్ చేశాను. జస్ట్ సేమ్ ప్రాసెస్, మీరు కూడా కమాండ్ కాపీ చేస్తారు, పేస్ట్ చేస్తారు గూగుల్ క్లౌడ్ VPSలో. కాకపోతే మీరు మొబైల్లో లాగిన్ అవుతారు, వీళ్ళేమో మేము సిస్టంలో చేస్తున్నాం కాబట్టి సిస్టంలో లాగిన్ అవుతాం, అంతే తేడా డిఫరెన్స్. జస్ట్ ఫస్ట్ కమాండ్ అన్నది మీరు పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే ఒక 5 minutes మీరు వెయిట్ చేస్తే మొత్తం 100% డౌన్లోడ్ అయ్యిద్ది అనమాట. నెక్స్ట్ $సింబల్ అని వస్తుంది. అప్పటి వరకు మీరు ఏం కమాండ్స్ కానీ లేదా ఏమన్నా క్లిక్ చేయడం కానీ ఏం చేయొద్దు.
సో ఇలాగ మొత్తం మీకు కమాండ్ అన్నది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, సెకండ్ కమాండ్ అన్నది కాపీ చేసుకోండి, ఇక్కడికి వచ్చేసి రైట్ క్లిక్ ఇవ్వండి, పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసే ముందు ఓకే నేను తర్వాత చెప్తాను ఇంకా నెక్స్ట్ ఏం చేయాలో. సో ప్రెజెంట్ అయితే పేస్ట్ చేసేది సెకండ్ కమాండ్ కూడా. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ కమాండ్ అనమాట. ఇది ఇంపార్టెంట్. ఈ కమాండ్ అనేది ఫస్ట్ కాపీ చేసుకోండి, కాపీ చేసి పేస్ట్ చేసుకోండి ఎక్కడన్నా. పేస్ట్ చేసుకున్నాక ఇక్కడ పబ్ కీ అని ఉంది కదా, సో దాని పక్కన స్పేస్ ఇవ్వండి. ఇచ్చి మీ ప్యాంటమ్ వ్యాలెట్లో సలోనా అడ్రస్ ఉంటుంది కదా, రిసీవ్ అడ్రస్ సలోనాది, అది తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. ఈ పబ్కి పక్కన స్పేస్ ఇచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి అనమాట. నేను ఆల్రెడీ ఇందాక నేను కాపీ చేసుకున్నాను అడ్రస్ అన్నది, జస్ట్ అడ్రస్ అన్నది కాపీ చేసుకున్నాను కాబట్టి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఓకే, పబ్కి పక్కన స్పేస్ ఇవ్వండి, ఆ సలోనా అడ్రస్ అన్నది పేస్ట్ చేయండి. ఓకే, ఇక్కడ ఏం మీరు ప్రైవేట్ కీ ఇవ్వట్లేదు, కీ ఫ్రేస్ ఇవ్వట్లేదు, జస్ట్ మీ సలోనా అడ్రస్ ఉంటుంది కదా, ఆ అడ్రస్ అన్నది తీసుకొచ్చేసి ఆ కమాండ్ పక్కన ఇచ్చేసి మొత్తం కాపీ చేసుకుని పేస్ట్ చేస్తున్నారు. ఓకేనా, సో ఇప్పుడు అది పేస్ట్ చేసేసాను. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏం మెన్షన్ చేశాను, ఇప్పుడు మనం స్క్రీన్ ఆల్రెడీ ఓపెన్లో ఉంది. ఇప్పుడు డీఅటాచ్ చేయాలి. డీఅటాచ్ చేయడానికి కమాండ్ వచ్చేసి Ctrl+AD. సో 1 minute వెయిట్ చేయండి, మీకు ఇలా సక్సెస్ అని చెప్పి వస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలి, Ctrl+AD అని చెప్పి ప్రెస్ చేయండి, Ctrl+AD. సో ఇప్పుడు మనం స్క్రీన్ నుంచి బయటకు వచ్చేసాం. మన VM అన్నది ఇంకా 24/7 రన్ అవుతూ ఉంటుంది. సో మనకి రివార్డ్స్ అన్నవి జనరేట్ అవుతాయి. మనం పద్దాక ఇంకా ఓపెన్ చేసి మళ్ళీ రన్ చేయాల్సిన పని ఏం లేదు, జస్ట్ వన్ టైం మనం ఎగ్జిక్యూట్ చేసి వదిలేస్తే సరిపోద్ది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనం ఒకవేళ చెక్ చేసుకోవాలనుకోండి, ఫర్ సపోజ్ ఇప్పుడు రన్ అవుతుందా లేదా అని మళ్ళీ చెక్ చేసుకోవాలనుకోండి, రీఅటాచ్ కమాండ్ ఉంది కదా, సో ఈ కమాండ్ అన్నది ఇవ్వండి. జస్ట్ చెకింగ్ పర్పస్ అనమాట, మీకు చెప్తున్నాను. మళ్ళీ ఓపెన్ చేసి చూసుకోవచ్చు, మళ్ళీ క్లోజ్ చేయాలి. అది ప్రాపర్గా ఎలా క్లోజ్ చేయాలో చెప్తాం మళ్ళీ. సో మళ్ళీ చెక్ చేసుకుంటున్నాం. సో ఇలా సక్సెస్ అని ఉంది. కాసేపు ఆగితే మీకు రన్నింగ్ అని చెప్పి పడిపోద్ది. ఇక్కడ వచ్చేసి మీ నోడ్ ఐడి ఉంది, ఈ నోడ్ ఐడి 3 దగ్గర నుంచి 8-7 వరకు కాపీ చేసుకోండి. డ్రాగ్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేసి ఎక్కడైనా సేవ్ చేసుకోండి. తర్వాత ఎక్కడ యూజ్ అయ్యిద్ది తర్వాత కమింగ్ డేస్లో మాట్లాడదాం. సో మీరైతే 3 దగ్గర నుంచి 8-7 వరకు డ్రాగ్ చేసి కాపీ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్క్రీన్ అన్నది క్లోజ్ చేయాలి. దానికి వచ్చేసి Ctrl+AD. సో ఇప్పుడు మనం జస్ట్ రన్ చేసేసాము, రన్ అవుతుంది. మళ్ళీ క్రాస్ చెక్ చేసుకున్నాం నెక్స్ట్ డే కానీ లేదా నెక్స్ట్ టైం చెక్ చేసుకుంటాకి ఆ కమాండ్ అన్నది ఇచ్చాము. ఇప్పుడు మనం ఎక్కడున్నాం, ఈ 5th కమాండ్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ మనకి నోడ్ ఐడి ప్లస్ అలాగే టోకెన్ అడ్రస్ ఉంటుంది. ఇక్కడ ఇన్ కేస్ మీరు సేవ్ చేసుకోకపోతే దీంట్లో చెక్ చేసుకుని మన నోడ్ ఐడి అలాగే టోకెన్ అడ్రస్ అనమాట. సో నేను ఇది మీకు డిస్ప్లే చేయలేను, మళ్ళీ వీడియో కొత్త చేయలేను కాబట్టి జస్ట్ ఇది కాపీ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే మీకు అక్కడ నోడ్ ఐడి ప్లస్ అలాగే టోకెన్ అడ్రస్ అని చెప్పి కనపడిద్ది. అది మొత్తం డ్రాగ్ చేసి కాపీ చేసి అక్కడ నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకోండి. ఆ స్క్రీన్ నుంచి బయటికి రావాలంటే Ctrl+X అని చెప్పిస్తే ఆ స్క్రీన్ నుంచి బయటకు వచ్చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నోడ్ పాయింట్స్ అంటే స్టేటస్ చెక్ చేసుకోవాలి కదా, పాయింట్స్ అసలు ఇంక్రీజ్ అవుతున్నాయా లేదా అని చెప్పి. సో ఆ కమాండ్ అనమాట పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే మీకు ఇలా 0.002 ఉంది కదా, ఆల్రెడీ మనం స్క్రీన్లో రన్ అవుతుంది అక్కడ బ్యాక్గ్రౌండ్లో. సో ఈ స్కోర్ అన్నది కాసేపు ఆగి మళ్ళీ మీకు చూపిస్తాను ఇచ్చి కమాండ్ అన్నది. అప్పుడు ఈ 002 ఉంది కదా, ఇది ఇంక్రీజ్ అయ్యిద్ది అనమాట. సో అలాగే పాయింట్స్ యాడ్ అవుతుంది లేదని చెప్పి మనకి ఒక డౌట్ కూడా క్లియర్ అయిపోద్ది. సో నెక్స్ట్ వచ్చేసి పాయింట్స్ కమాండ్. సో జస్ట్ ఇది కూడా ఒకసారి ఇచ్చి క్రాస్ చెక్ చేసుకోండి సక్సెస్ అని వచ్చిందో లేదా అని చెప్పి. ఓకే, సో ఇది పర్లేదు, స్కిప్ చేసేయండి. ఇక్కడ వరకు అయితే మీరు స్టేటస్ వరకు అయితే చేయండి. ఇది డాట్ పడలేదు అనుకుంటా, నేను ఒకసారి మళ్ళీ ఎడిట్ చేసేస్తాను. డాట్ కాపీ అవ్వలేదు, అందుకని ఆ ఎర్రర్ వచ్చింది. జస్ట్ మీకు క్రాస్ చెక్ చేసుకోవడం కోసమే కమాండ్ అన్నది. ఓకే, జస్ట్ మీకు వెరిఫై అయిందా లేదా ఇక్కడ రిజల్ట్ స్టేటస్ = 200 ఓకే బాడీ అని చెప్పి ఇలా వస్తుంది. అంటే ఓకే అయినట్టు, అంటే వర్క్ అవుతున్నట్టు పర్ఫెక్ట్గా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, మనం మొత్తం మళ్ళీ ఒకసారి మీకు మళ్ళీ పాయింట్స్ ఇంక్రీజ్ అయ్యాయి లేదని చెప్పి చెప్తానన్నా కదా. సో దానికి వచ్చి 6th కమాండ్ మళ్ళీ ఒకసారి ఇందాక 0.002 ఉంది కదా, సో ఏమన్నా ఇంక్రీజ్ అయిందో లేదో ఒకసారి మీకు జస్ట్ క్రాస్ చెక్ చేస్తా చూపిస్తున్నాను. ఒక 1 minute ఒక 5 minutes ఆగి మళ్ళీ ట్రై చేసి చూద్దాం. 0.002 వల్ల కొంచెం ఇంక్రీజ్ అయింది అనమాట. ఇప్పుడు నోట్ రన్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ ఒక ఫామ్ ఇచ్చాను. సో ఈ ఫామ్ ఓపెన్ చేయండి.
ఇక్కడ ఫామ్ ఓపెన్ చేస్తే ఇక్కడ నోడ్ ఐడి అడుగుతుంది. ఇందాక మీకు 5th కమాండ్లో నోడ్ ఐడి టోకెన్ అడ్రస్ సేవ్ చేసుకోమన్నా అక్కడ నోడ్ ఐడి ఉంటుంది. సో ఐడి తీసుకొచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. తర్వాత మీ పేరు ఇచ్చేసేయండి. తర్వాత మీరు VPSలో అదే అక్కడ ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో అది అనివ్వండి, లేదా మీరు వర్కింగ్లో ఉన్న మెయిల్ ఐడి ఇచ్చేసేయండి. తర్వాత మీ డిస్కార్డ్ యూజర్ నేమ్ వాళ్ళ పిప్ నెట్వర్క్లో జాయిన్ అయ్యి ఆ డిస్కార్డ్ యూజర్ నేమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయండి. తర్వాత అలాగే ట్విట్టర్ అకౌంట్లో వాళ్ళని ఫాలో అయ్యి మీ ట్విట్టర్ అకౌంట్ హ్యాండిల్ ఉంటుంది యూజర్ నేమ్, అది ఇవ్వండి. తర్వాత మీ టెలిగ్రామ్ యూజర్ నేమ్ ఉంటుంది కదా, అది కూడా ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ కంట్రీ అని ఉంది కదా, సో ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఏ కంట్రీ పెట్టామో చూడండి, US సెంట్రల్ అని ఉంది కదా. తర్వాత అక్కడ మీరు క్రియేట్ చేసినప్పుడు ఏ కంట్రీయో చూడండి. సో ఆ కంట్రీ చూసి ఇక్కడ మీరు ఇచ్చేయండి, ఓకేనా. ఇక్కడ కంట్రీ ఏదైతే ఉందో US అని ఉంది కదా, సో ఆ కంట్రీ చూసి ఇచ్చేసేయండి. సో ఏదో ఒకటి మీరు ఏదైతే రీజన్ చేస్తున్నారో ఆ కంట్రీ అన్నది ఇచ్చేసి సబ్మిట్ చేసేసేయండి. సో యునైటెడ్ స్టేట్స్ కదా, సో అది చూసి ఇవ్వండి. అది లేకపోతే అప్పుడు ఇంక ఇండియా ఇచ్చేసేయండి. అంటే మనం ఎక్కడ నోడ్ రన్ చేస్తున్నామో ఆ రీజియన్ అడిగినట్టున్నాడు ఆపరేషన్, సో అది ఇచ్చేసేయండి, పర్లేదు, నో ప్రాబ్లం. సో ఇప్పుడు నెక్స్ట్ మనం జస్ట్ మీరు పాయింట్ చెక్ చేసుకుంటాక ఈ కమాండ్ అని చెప్పే కదా, ఒకసారి మళ్ళీ ట్రై చేసి చూద్దాం ఇంక్రీజ్ అయిందో లేదో. బ్యాక్గ్రౌండ్లో అయితే మన స్క్రీన్ అన్నది రన్ అవుతానే ఉంది, నోడ్ రన్ అన్నది. సో ఇంకా ఇంక్రీజ్ అవ్వలేదు. తర్వాత మీరు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అలా చెక్ చేసుకోండి, ఇంక్రీజ్ అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ డే ఒకవేళ చెక్ చేయాలనుకోండి, ఇప్పుడు ఇది స్క్రీన్ అన్నది క్లోజ్ చేసేద్దాం, మళ్ళీ ఎలా ఓపెన్ చేయాలి ఏంటో చూపిద్దాం. నెక్స్ట్ టైం కానీ నెక్స్ట్ డే కానీ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ SSH మీద క్లిక్ చేయండి. మళ్ళీ టెర్మినల్ అన్నది ఓపెన్ అయ్యింది, ఆథరైజ్ చేసి ఓపెన్ చేయండి. సో ఇప్పుడు టెర్మినల్ ఓపెన్ అయింది కాబట్టి నెక్స్ట్ డే కమాండ్ కానీ రీఅటాచ్ కానీ నెక్స్ట్ టైం రీచెక్ కమాండ్ అని చెప్పి ఇచ్చాను కదా, సో దీన్ని కాపీ చేసుకోండి. సో దాన్ని కాపీ చేసుకుని జస్ట్ ఇక్కడికి వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే మనకు బ్యాక్గ్రౌండ్లో ఉన్న రన్నింగ్లో ఉన్న నోడ్ది స్క్రీన్ అన్నది ఓపెన్ అయింది. సో ఇక్కడ మీరు చూసుకుంటే సక్సెస్లోనే ఉంది, ఇందాక ఇక్కడ వరకు చూసాం సక్సెస్లో. సో ఇప్పుడు నోడ్ అన్నది రన్నింగ్లో ఉంది. సో ఇప్పుడు మనకి ఏ బాధ లేదు ఇంకా, అంటే వర్క్ అవుతుంది ప్రాపర్గా. సో జస్ట్ మీరు ఏం చేస్తారు, డైరెక్ట్ క్లోజ్ చేయకుండా మీరు ఈ కమాండ్ ఇవ్వండి, మళ్ళీ Ctrl+A+D ఇస్తే మీరు ఆ స్క్రీన్ నుంచి బయటకు వచ్చేస్తారు, ఇంకా అది రన్ అవుతూ ఉంటుంది. మీరు ఇక్కడ ఈ స్క్రీన్లో డైరెక్ట్ క్లోజ్ చేసేయచ్చు, ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఏం ఉంచాల్సిన పని లేదు, ఓకేనా. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా చెక్ చేసుకోవాలంటే రీఅటాచ్ కమాండ్ ఉంది కదా, అసలు ఇంకా అవసరం లేదు. జస్ట్ మీకు డౌట్ ఉంటే కనుక ఆ రీఅటాచ్ కమాండ్ ఇచ్చేస్తే అక్కడ ఓపెన్ అయ్యిద్ది, అక్కడ రన్నింగ్లో ఉంటుంది, మీరు క్లోజ్ చేయడమే Ctrl+A+D ఇచ్చి, ఓకేనా. నెక్స్ట్ మీరు పాయింట్స్ చెక్ చేసుకోవాలంటే కనుక ఇది ఈ పాయింట్స్ది ఉంది కదా స్టేటస్ది, అది ఇచ్చేసి చెక్ చేసుకోండి. ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఒక 5 minutes ఆగాక మీకు చూపిస్తాను. ఈ లోపల ప్రీవియస్గా ఆల్రెడీ నోడ్ రన్ చేసిన వాళ్ళు ఉన్నారు, పిప్ నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను కదా. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ మీరు స్క్రీన్ ఓపెన్ చేస్తారు కదా, ఇలాగా మీరు ఎక్కడైతే VM ఉందో అక్కడ అది ఓపెన్ చేయండి. VPSలో VM ఓపెన్ చేసి ఫస్ట్ కమాండ్ అన్నది ఇవ్వండి, స్క్రీన్ ఓపెన్ అయ్యిద్ది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ కమాండ్ అన్నది ఇందాక వీళ్ళకి చెప్పినట్టు ఫస్ట్ కాపీ చేసుకుని ఇక్కడ స్క్రీన్ ఎక్కడ ఒకసారి నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసుకుని ఈ పబ్కి పక్కన స్పేస్ ఇచ్చి మీరు ఇంతకుముందు ఆ అకౌంట్లో ఏదైతే సలోనా అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్ అన్నది పేస్ట్ చేసి ఆ ఫుల్ కమాండ్ అన్నది తీసుకెళ్ళి అక్కడ పేస్ట్ చేయండి. నెక్స్ట్ అది పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేస్తే అది నోడ్ అన్నది స్టార్ట్ అయ్యిద్ది. సో మీరు ఏం చేస్తారు, స్క్రీన్ అన్నది డీఅటాచ్ చేసేయండి Ctrl+A+D. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ డీఅటాచ్ చేశాక ఇంకా ఆ స్క్రీన్ నుంచి మీరు క్లోజ్ అయిపోతారు కాబట్టి అది VM అన్నది రన్ అవుతూ ఉంటుంది. సో మీరు పాయింట్ చెక్ చేసుకోవాలని నోట్ స్టేటస్ చెక్ చేసుకోండి. ఈ 6th కమాండ్ ఇచ్చేసి చెక్ చేసుకోండి 5 minutes తర్వాత ఇన్ కేస్ నెక్స్ట్ డే కానీ ఎప్పుడన్నా మీకు కావాల్సినప్పుడు చెక్ చేయాలనుకుంటే రీఅటాచ్ కమాండ్ ఇవ్వండి, ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేయడానికి Ctrl+A+D అంటే డీఅటాచ్ కమాండ్ ఇచ్చేయండి, ఓకే, సరిపోద్ది. సో వీడియో ఆమె అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి అడగండి. ఫస్ట్ అయితే వీడియో వాచ్ చేయండి, మ్యాక్సిమం మీకు ఏం డౌట్స్ రావు, ఎందుకంటే ఇది చిన్న కమెంట్సే కాబట్టి పెద్ద కన్ఫ్యూజ్ ఏమి ఉండదు. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా వీడియో. లాస్ట్లో ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసి చూద్దాం పాయింట్స్ అనేవి ఇంక్రీజ్ అయినాయి లేదో. ఇందాక 0.002 ఉంది కదా, సో ఇప్పుడు చూసుకుంటే 0.004 అయింది, అంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్న స్క్రీన్ అన్నది మనకి ప్రాపర్గానే రన్ అవుతుంది. సో ఇంకా మనకి ఏం డౌట్ లేదనమాట, 24/7 రన్ అవుతూ ఉంటుంది. జస్ట్ మీరు ఇలా క్లోజ్ చేసేయండి ఇంకా. సో వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మన టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్లో చాట్ గ్రూప్లో మీరు అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ మీరు వీడియో అయితే వాచ్ చేయండి, వాచ్ చేయకుండా మాత్రం డౌట్స్ అన్నది అడగొద్దు.
తర్వాత అలాగే వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను అనమాట డిస్క్రిప్షన్లో. సో దాని త్రూ ఎవరైనా కొత్త యూజర్స్ మన ఛానల్లో వీడియోస్ వాచ్ చేస్తే కనుక మీరు దాని త్రూ జాయిన్ అవ్వచ్చు. ఎవ్రీ సండే కాల్ ఉంటుంది కాబట్టి సో మీ ఆ కాల్లో కూడా మీరు డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.